everybody, welcome back to the Mana Creations. హలో అండి, అందరికీ నమస్కారం. సో హాసిని ఇంగ్లీష్లో కామెంటరీ చెప్తుంది, నేను తెలుగులో మాట్లాడతాను. వెల్కమ్ బ్యాక్, అందరికీ నమస్కారం. Hi guys, welcome to my channel, the Mana Creations. And this is Hati. this is What? Yoraj, and this is Ramya. So today we are going to watch Postcard Gardens. Like and subscribe my channel. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And share our channel with everyone. This is on the way to the power spot. Like వెళ్ళే వే కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ ఇట్స్ ఇన్ విక్లో మౌంటైన్స్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఐర్లాండ్. Did you enjoy the view, Hasni, and riding? Yeah. I like that mountain bit, the one that we saw. ఇది ఫ్రంట్ వ్యూ, గార్డెన్స్కి ఫ్రంట్ వ్యూ. సో ఇది ఆల్మోస్ట్ దిస్ గార్డెన్ లైక్ ఐ థింక్ వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ గార్డెన్, అండ్ ఇది నియర్లీ 50 acres ల్యాండ్లో కన్స్ట్రక్ట్ అయి ఉంది. లైక్ ఇట్స్ బీన్ లైక్ 18th century నుంచి ఉంది. లైక్ లేటెస్ట్గా మేబీ లైక్ 15 years బ్యాక్ కూడా రెనోవేట్ చేశారు, సంథింగ్ యాడ్ ఆర్ సంథింగ్ చేశారు. సో దిస్ ఈజ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ లైక్ అ బిగ్ గార్డెన్. ఇక్కడ స్టార్టింగ్ ఇందాక చూసిందేమో ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ చూసిందేమో బ్యాక్ పార్ట్. సో వి ఎంటర్డ్ ఇన్ టు ద గార్డెన్స్. ఆ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాక సో దిస్ ఈస్ అ వే. సో ఇక్కడ నుంచి యూ కెన్ గో స్ట్రైట్కి వెళ్తే ఫౌంటైన్ వస్తుంది, అండ్ ద లెఫ్ట్ వే రైట్ వే ఉంటుంది. సో లెఫ్ట్ నుండి రైట్ నుండి అయితే యూ కెన్ వాక్. మీరు స్ట్రైట్గా వెళ్ళాలంటే స్టెప్స్ దిగేసి వెళ్ళాలి. ఇదేంటంటే మేము రైట్ సైడ్ వచ్చాము. సో అట్ సైడ్ గార్డెన్ కొంచెం గ్రాస్ దగ్గర స్లోప్ లాగా ఉంటుంది, కిడ్స్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఆడతారని చెప్పి మేము రైట్ సైడ్ వచ్చి వాక్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తర్వాత సెంటర్ నుంచి వాక్ చేసాము. సో ఇది అందులో ఒకటి. I'm walking down here. గార్డెన్లో పిల్లలు అసలు వితౌట్ ఎనీ టాయ్స్ లైక్ గార్డెన్కి వెళ్తే చాలు పిల్లలు చాలా 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 ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ ఐర్లాండ్ నార్మల్గా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months బెస్ట్ మంత్స్ టు విజిట్ ద పవర్ స్కాట్ గార్డెన్స్ అన్నట్టు. This is the water fountain and 2 horses in the middle. They show that it's water fountain. ఇది ఒక బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ. సో మెయిన్గా సెంటర్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది, దానికి కొంచెం ముందు వ్యూగా 2 అటొకటి ఇటొకటి హార్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతారు. లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ కిందకి నేను మమ్మీ స్కే చేసా. ఇది ఫస్ట్ టైం నేను చూడలేదు, ఇంతకుముందు వెళ్ళాం కానీ మేము ఎప్పుడు చూడలేదు ఈ ప్లేస్. సో ఫస్ట్ టైం హార్స్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూసింది. సో ఇందాక చూసిన హార్సెస్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళి కొంచెం కిందికి దిగెళ్తే చిన్న గుహలాగా ఉంది. ఆ గుహ నుంచి ఏంటంటే లైక్ వాటర్ ఫౌంటైన్కి వచ్చే వాటర్ అంతా అక్కడ నుంచి ఇట్లా వస్తున్నట్టుగా ఉంది అన్నట్టు. సో ఇట్ వాస్ వెరీ నైస్. How old was I when I went there? I think it's before you were born we went there, and I think this is the first time you went there. For me it's second time. For me it's third time. No, just go for me. So just
సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాక్ వే. సో ఫౌంటైన్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ వే, చిన్న స్లోప్ ఉంటుంది, 2 sides మొత్తం ట్రీస్ ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్. సో హాస్ని నేను చాలా ఫొటోస్ దిగాం, చాలా ఎంజాయ్ చేసాం. I didn't take any with her. No, not me. ఓకే, డిడ్ యూ ఎంజాయ్ ఆర్ నాట్? యూర్ ఫుల్, నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు కదా ఆ రోజు. Nah, I just wanted to stay there for ages. హాస్నికి ఆ గార్డెన్స్ చాలా 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 నచ్చింది. మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ 5 అయిపోయినా కానీ షీ హ్యాడ్ స్టిల్ చాలా ఎనర్జీ ఉండే హాస్నికి, ఇంకా ఉండి ఆడుకోవాలని ఉంది. బట్ టైం ఫినిష్డ్. సో ఇట్స్ ఓన్లీ ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే. No, never. Until 5 days. సో ఇది సెంటర్లో ఉన్న వాటర్ ఫౌంటైన్. అండ్ ఆ సెంటర్ పార్ట్ నుంచి వెనకాలకి వెళ్ళి దాని నుంచి నడుచుకుంటే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే లైక్ చిన్నగా గుహలు లాగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న స్టేర్స్ ఉండి, ఐ మీన్ ప్యూర్ మౌంటైన్స్లో వాక్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ చిన్న స్టేర్స్ ఉండి చిన్న ఆర్చ్ లాగా వచ్చింది. సో అక్కడ దిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళి వెళ్తే ఇంకా 2 arches వచ్చి ఆ బ్యూటిఫుల్గా ఒక చిన్న గుహ, అంటే పైన కవర్ చేసి ఉండదు, కాకపోతే సైడ్ వాల్స్ ఉంటాయి. బట్ వీ క్యాన్ సీ లైక్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడ. ఆ ప్లేస్ ఇది. సో వి జస్ట్ కెన్ గో, అక్కడ వెళ్ళి నిల్చోవడం, చూడడం, ఫొటోస్ వేయడం. అండ్ లైక్ మనం అక్కడ నిల్చొని లైక్ స్టే చేస్తూ లైక్ వీ కెన్ స్టాండ్ దేర్, సో మచ్ టైమ్ వీ కెన్ స్పెండ్ దేర్. This is my poser, Hasini. It's her when she's little. So ఇది arch, 2 arches అక్కడ picture. Yeah, I was trying to hide from you. అండ్ ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది అక్కడ, లైక్ ఒక 4 స్టేర్స్ నుంచి అలా వాటర్ వస్తూ ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్, ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫౌంటైన్ కాదు, ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా చిన్నగా ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి వెళ్తే లైక్ చెక్కతో కట్టిన బ్రిడ్జెస్ ఉన్నాయి అన్నట్టు. చిన్నది ఒకటి, చాలా చిన్నది, ఒకటి కొంచెం పెద్దది. సో అంటే ఇట్స్ ఎ వాక్ వే, లైక్ ఆ బ్రిడ్జెస్ మీద నుంచి వాక్ చేస్తూ వేరే సైడ్ వెళ్ళాలి అన్నట్టు. యా, ఇది పెద్ద బ్రిడ్జ్. సో కింద చిన్న లేక్ వెళ్తుంది. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు సైడ్ వెళ్ళాలి. అండ్ ఇది ఆ చిన్న బ్రిడ్జ్, చాలా చిన్న బ్రిడ్జ్, లైక్ ఓన్లీ ఒక్కరే నడవగలుగుతారు బ్రిడ్జ్ మీద. సో యా, 1 or 2. యా, పిల్లలు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇవన్నీ కెమికల్ ఫ్రీ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. లైక్ వీ గాట్ 3 ఫ్రమ్ దేర్. అండ్ అవోకా అనేది ఒక బ్రాండ్, లైక్ అక్కడ సో ఇదంతా లోపట
ఐ మీన్ అవన్నీ అటాచ్డ్గా ఉంటాయి ఒక్కొక్క సెక్షన్. లైక్ ఒక సెక్షన్లో డ్రెస్సెస్, ఒక సెక్షన్లో క్లాత్స్, ఒక సెక్షన్లో షూస్, ఒక సెక్షన్లో ఫుడ్ ఐటమ్స్, ఇంకో సెక్షన్లో సోప్స్ అండ్ కాస్మెటిక్స్ లాంటివి. సో ఇదంతా డ్రెస్సెస్ సెక్షన్. దిస్ పర్టికులర్ ఏంటంటే ఇక్కడ ఊల్తో వీళ్ళు ఊల్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ హియర్. సో మీరు ఇక్కడ ఈ యూ కెన్ సీ ద ఉలెన్ వేవర్. దీనిపైన ఊల్తో ఎలా వేవ్ చేస్తారు, ఐ మీన్ స్కార్ఫ్స్ ఎలా రెడీ చేస్తారు. అక్కడ కొన్ని స్కార్ఫ్స్ కూడా పెట్టారు బ్యూటిఫుల్ కలర్స్తో. లైక్ దిస్ ఈస్ రియలీ నైస్ వన్. సో అక్కడ నాకు పైన హ్యాంగ్ చేసిన ఇంటీరియర్ హ్యాంగింగ్ లైట్స్ కూడా నచ్చాయి. సో దాన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను. ఇవన్నీ కిచెన్ వేర్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్ వేర్ సెట్స్ మొత్తం అక్కడ. టీ పాట్స్, కప్స్ దగ్గర నుంచి. అండ్ ఇది ఫుడ్ సెక్షన్. లైక్ we get different types of sauces, pastas, jams, even wines, different types of wine bottles. Like, share and subscribe our channel. And comment below and down what you think about this video. Thanks for watching. Bye bye.